ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంతకు ముందు నేను ఎక్కడో చూసినట్టుందయ్యా. ఇందాకే కదా మేడం లిఫ్ట్ అడిగారు. ఎక్స్ట్రాలొద్దు. ఇంతకు ముందు ఎక్కడో చూశాను. ఎక్కలేదు మేడం. ఏయ్, నువ్వు పోయిన సంవత్సరం జాతరలో పర్సులు కొట్టేశావు కదా? ఏవో చిన్న చిన్న దొంగతనాలు అప్పుడప్పుడు చేసుకునేవాడిని మేడం. ఇప్పుడు మానేసి బుద్ధిగా పని చేసుకుంటున్నాను. సరే సరే, అలాగే ఉండు. లేదంటే అసలే పోలీస్ స్టేషన్లో డ్యూటీ చేస్తుంది పులి. ఎవరు మేడం? నేనే. మేడం సరదాగా మాట్లాడుతుంది. ఇలా మాటలో పెట్టి తప్పించుకోవాలి. ఏ ఆపాపు. మేడం. చెట్టు కింద ఆపవయ్యా, చల్లగా ఉంటుంది. అదేంటి మేడం కీస్ తీసుకున్నారు? నువ్వు వెళ్ళిపోతే నాకు లిఫ్ట్ ఎవరిస్తారు? ఇలా ఇరుక్కున్నానేంటి? నాగబల్లి ఫోన్ చేస్తుంది. హలో వదినా, మా ఆయన మా మామయ్య ఎవరికో కీడు తలపెడుతున్నారనిపిస్తుంది. అవునా? ఎందుకలా అనిపించింది? మరద మామయ్య మొహంలో కంగారు, దేవాబావ దొంగ చూపులు చూసి అనుమానం వచ్చింది వదినా. అందుకే మా అన్నయ్యని ఇక్కడికే పిలిపించాను. మంచి పని చేశావు. బావ ఎక్కడో ఉంటే ఎవరినో పంపించి దాడి చేస్తానని టెన్షన్ ఉండేది. ఇప్పుడు అలాంటిదేం లేదులే. రంగాబావని ఇంటికి పిలిపించి ఎదురుగా ఉంటే అటాక్ చేయలేరు కదా. హలో, చెప్పండి అయ్యా. ఎక్కడుండవురా? దారిలో ఉన్నానయ్యా. మీ తమ్ముడు కూతురు లిఫ్ట్ అడిగింది. రేయ్, అది ముందే కొరివి దెయ్యం. దాన్ని నువ్వు వెనకాల పెట్టుకుని తిరుగుతుండవా? పోయి దాన్ని ఎందుకు ఎక్కించుకున్నావురా? నేనేం ఎక్కించుకోలేదయ్యా, తనే ఎక్కింది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇందాక ఎవడో ఒకడు వచ్చాడు వదినా. వీళ్లతో మాట్లాడేసి వెళ్ళిపోయాడు. ఎలా ఉంటాడు వాడు? నల్లగా ఉంటాడు, లైట్గా పిల్లిగడ్డం కూడా ఉంది. సరేలే, నేను చూసుకుంటా. నాకు అలాగేనయ్యా, నేను చూసుకుంటాను. బావ అక్కడికి వెళ్తున్నాడు, నేను స్టేషన్కి వెళ్తున్నాను. మా ఇద్దరి దగ్గర కాకుండా ఆ రౌడీని ఇంకెక్కడికి పంపించారు వీళ్ళు? మేడం, వెళ్దామా? నాకు లేని తొందర నీకెందుకురా? అంటే అర్జెంట్ అని చెప్పాను కదా మేడం, టైం అవుతుంది. సరే పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.